కలర్ చూడండి రమ్మగారు ఎంత బాగుంది, ఒకసారి చూపించండి. దీంట్లో బ్రైట్ షేడ్స్ ఏ కాకుండా లైట్ పేస్టల్ షేడ్స్ కూడా. పేస్టల్ షేడ్స్. ఇది బిగ్ బార్డర్ కదండి, ఇది చిన్న బార్డర్. Okay. మీరు చూస్తే ఈ ఏనుగులు ఏనుగులు ఉన్నాయి? కూడా 3 ఫేసెస్ వచ్చాయండి. ఏనుగులు కూడా 1 2 3 వావ్, ఒక డిఫరెంట్ Brothers, మోటిఫ్ అండి ఇది. డిఫరెంట్ మోటిఫ్. ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ మీనాకరీ వర్క్ అండి ఇదంతా కూడా. ఓకే. సో బ్యాక్ సైడ్ కూడా అయ్య మొత్తం బాబాయ్. నీట్లీ ఫినిషింగ్. రమ్మ గారు ఇప్పుడేమో ఇది ఆల్ ఓవర్ మీనాకరీ అంతా. ఇది కొంచెం బెనారస్ స్టైల్ చీర, కంచి పట్టు చీర ఓకే. ఓకే. స్టైల్, బెనారస్ స్టైల్. పర్పుల్ కలర్. ఇది కూడా మీనాకరీ అండి, బార్డర్ అంతా మీనాకరీ వస్తుంది. దీనికి బ్లౌజ్ ఏమి ఇస్తారు? పళ్ళు చూడు ఎంత బాగుందో జయ. బ్లౌజ్ వచ్చేసి జకాట్. ఓకే. 90% కాంట్రాస్ట్ కి వెళ్తారు. పెళ్లి పట్టు చీరలు కదండి, అవునవును. సెల్ఫ్ కంటే కాంట్రాస్ట్ Contrast వెళ్తేనే బాగుంటుంది. మంచి బ్రైట్ కనిపిస్తాయి. ఎలివేట్ అవుతుంది సారీ. ఇవన్నీ కంచి పట్టు. ఇప్పుడు ఏంటంటే మన కొంచెం బ్రైట్స్ కానీ వీళ్ళు కానీ కంచి పట్టుకి ఇంకేమైనా కొంచెం డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయంటే మన దగ్గర దాని మీద వర్క్ చేసినవి కూడా ఉన్నాయి. ఇది కంచి పట్టు సారీ, దీని మీద మొత్తం work. ఫుల్ గోల్డ్ సారీ అండి. ఇది పేటెడ్ పాయింట్ వర్క్ అంటారండి. మొత్తం బార్డర్ అంతా ఇట్లానే వస్తుంది. ఇది ఒక స్టైల్, కట్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్. పైకి వచ్చింది, పైకి వచ్చింది. అదొక మోడల్, ఇదొక మోడల్. ఇది ఎంబ్రాయిడరీ అండి, మొత్తం ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ. మొత్తం బార్డర్ మీద అంతా ఎంబ్రాయిడరీ వస్తుంది. బ్లౌజ్ కి కూడా బార్డర్ మీద ఎంబ్రాయిడరీ వస్తుంది. చాలా బాగుంది. ఎక్సలెంట్ అండి. దీనికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ విత్ బార్డర్ అండి. ఇంకా మీరు వర్క్ చేయించుకునే పని లేదు. ఇంకా అవసరం లేదు. ఇది సారీ All ఆల్ over ఓవర్ చేశారు. వస్తుందండి. ఇది అది బార్డర్ మీద వచ్చింది. ఇది టిష్యూ అండి మనకి. ఇది సిల్క్, సిల్క్ మీద ఆల్ ఓవర్ పేటెడ్ పాయింట్ వర్క్ అంటారండి. కట్టుకుంటే కంపల్సరీగా వచ్చి అడగాల్సిందండి ఏంటిది అని. అలా ఉన్నది. పళ్ళు వదిలిపెట్టేసి సారీ అంతా చేసేసారు. ఇచ్చేసారు. సారీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. ఈ ఫీల్ చాలా బాగుంది యాక్చువల్లీ. బ్లౌజ్ అండి ఇది. పింక్ బ్లౌజ్ ఇచ్చారు. ఇంకొక సెక్షన్ చూద్దామా? అలాగే రైట్.